My name is Swati Kureti. Welcome to Special Friends. Special Friends ఇదొక స్పెషల్ స్కూల్ అండి. అండ్ వీఆర్ లొకేటెడ్ ఇన్ కాప్రా చౌరస్తాలో ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ బిల్డింగ్లో 4th ఫ్లోర్లో ఉంటాం మేము. Our teacher Swati, so she's our special educator. Miss Elizabeth, so she's our principal, working with us. మాతోటి గత 6 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు స్పెషల్ ఫ్రెండ్స్కి. అండ్ అమేజింగ్ హార్డ్ వర్కర్. And that's her. Hi Jyoti. Hi. So she is my manager. She takes care of operations and administration in Special Friends. Thank you so much Jyoti. You're doing a wonderful job. Thank you. Our special educator Neetu. Hi Neetu. Kucho. Please. Educator Shining and another special educator Grace. So they are like B.Ed special education చేశారండి. So they are completely specialized. ఈ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలి అనే వాళ్ళనే మేము తీసుకుంటాము. మిస్టర్ రంజిత్ ఈజ్ స్పెషల్ ఎడ్యుకేటర్ అండి. స్పెషలీ వొకేషనల్ పిల్లలకి ఈ పిల్లలకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలనేది స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని వచ్చారు. ఈజ్ విత్ అస్ ఫ్రమ్ పాస్ట్ 3 years నుంచి మా దగ్గర వర్క్ చేస్తున్నారు. అండ్ ఎక్సలెంట్ హార్డ్ వర్కర్ అండ్ వెరీ ఎంపథెటిక్ పర్సన్. చాలా మా పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా జాగ్రత్త చూసుకోవాలి అనే దానిపైన ఈజ్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ రంజిత్. థెరపిస్ట్ అండ్ వెరీ యంగ్ అండ్ యాక్టివ్ థెరపిస్ట్ మా స్కూల్లో. అండ్ తన వల్ల చాలా మంది పిల్లలు యూనో చాలా చేంజెస్ డెవలప్మెంట్స్ కనిపించాయి. పేరెంట్స్ని మీరు పర్సనల్గా అడిగితే కూడా వాళ్ళు చెప్తుంటారు. ఈజ్ అన్ ఎక్సలెంట్ థెరపిస్ట్ అండి. సో ఇది క్లాస్ రూమ్ వచ్చేసి ప్రైమరీ క్లాస్ రూమ్ అండి. ఇక్కడ ఏజ్ గ్రూప్ వచ్చేసి మనకి 4 years నుంచి 8 years పిల్లల వరకు ఇక్కడ ఉంటారు. సో ఇక్కడ వీళ్ళకి వచ్చేసి అన్ని ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అండి. లైక్ రెగ్యులర్ వాళ్ళ బ్రషింగ్ కానీ, బట్టలు ఎలా వేసుకోవడం కానీ, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రైన్ చేస్తుంటాము. అండ్ ఇంక్లూడింగ్ టాయిలెట్ ట్రైనింగ్. ఈ ఏజ్ గ్రూప్ లెవెల్కి టాయిలెట్ ట్రైనింగ్ కూడా మేమే టీచ్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళకి మోస్ట్లీ వచ్చేసి ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ కానీ, లేకపోతే కాన్సన్ట్రేషన్, సిట్టింగ్ టాలరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అది దానిపైన ఎక్కువ వర్క్ చేస్తుంటాం. హలో, హాయ్. అండ్ షీ ఈజ్ our teacher Swati, so she is our special educator. బి సెక్షన్ మాకు ప్రైమరీ లెవెల్లో 2 classes ఉన్నాయి. ఎందుకంటే ప్రతి క్లాస్కి 10:1 రేషియో పరంగా మేము క్లాస్ తీసుకుంటాం. ఎక్కువ మంది పిల్లల్ని మేము ఒకటే క్లాస్లో కూర్చోబెట్టము. సో అండ్ దిస్ ఈస్ ప్రైమరీ క్లాస్ బి. సో ఇక్కడ వచ్చేసి షీఈస్ టీచర్ ఆర్ స్పెషల్ ఎడ్యుకేటర్ నీతు. హాయ్ నీతు. కూర్చో ప్లీజ్. హలో, హాయ్ హాయ్ హాయ్. అరే హాయ్ 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 హాయ్. సో సేమ్ ఏజ్ గ్రూప్ అండి. ఇక్కడ కూడా మాకు 5-6 years నుంచి 8-9 years పిల్లల వరకు వీళ్ళు. అండ్ వీళ్ళ ఐక్యూ లెవెల్ని బట్టి మేము ఇక్కడ వాళ్ళకి టీచర్ ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఏం చేస్తున్నారు మీరు? రాస్తున్నారా? సిట్ అందాన్. ఓకే. సో ఇక్కడ కూడా సేమ్ ఇదే, వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ అనేది, పెన్సిల్ గ్రిప్ ఎలా పట్టుకోవాలనేది నేర్పిస్తూ ఉంటాము.
అండ్ దెన్ సిట్టింగ్ టాలరెన్స్. ఇందులో చాలా మంది పిల్లలు అంతకుముందు ఇట్లా కూర్చునే వాళ్ళు కాదు, బట్ ఇప్పుడు మ్యామ్ ఇచ్చిన ట్రైనింగ్స్ తోటి వీళ్ళు ఈ లెవెల్కి తీసుకొని వచ్చాము, విచ్ ఇస్ లైక్ ఇంతసేపు కూర్చుంటున్నారంటే దట్స్ రియలీ ఆర్ టీచర్స్ ఎఫర్ట్స్ అండి. And we also like train them in giving physical activities కానీ లేకపోతే కో కరికులర్ యాక్టివిటీస్ కానీ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్కి రిలేటెడ్. అండ్ వీళ్ళు వచ్చేసి దే కీప్ మనీ సే హాయ్. స్పీచ్ ఇష్యూస్ ఉంటే కూడా స్పీచ్ గ్రూప్ థెరపీస్లో మేము స్పీచ్ ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి సింగిల్ వర్డ్లోనే మాట్లాడుతుంటారు, సో 2 letter wordsకి హాయ్ Hi, Hamdan. Say hi. హాయ్ 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 బోలో హాయ్. I think this one. No, that one, that side. Come this. ఇది ఇటు. Up go. Yes. Very good. సో ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 1.5 year అయిందండి. సో అంతకుముందు ఈ లెవెల్ కూడా ఉండేవాడు కాదు. ఇప్పుడు ఇస్తున్న ట్రైనింగ్ తోటి కాస్త తన ఐక్యూ లెవెల్ కూడా పెరిగింది ఆఫ్టర్ ద చెకప్. సో గుడ్ జాబ్, గివ్ మీ హై ఫైవ్, వెరీ గుడ్. సో స్పీచ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వి డూ ద కరెక్షన్స్ అండి. Continue. You want to do? Sunday. దా కూర్చో, పైకి కూర్చో, పైన కూర్చో, దా కూర్చో. గుడ్ గర్ల్. Hold it on. Hold it on. Hold it. Hold it on. Tuesday. Monday. Tuesday. Wednesday. Yellow. Thursday. Friday. దీన్ని వర్డ్ రికగ్నిషన్ కాన్సెప్ట్ అంటారండి. వాళ్ళు కంప్లీట్ గా స్పెల్లింగ్ రానవసరం లేదు, బట్ వర్డ్స్ చూడగానే రికగ్నైజ్ అనేది, ఇప్పుడు ఎలా మనం బయట చూస్తే మెక్డానల్డ్స్ అనేది వాళ్ళకి చదవడం రాదు, కానీ ఆ వర్డ్ చూడగానే ఆ స్పెల్లింగ్ ఎక్కడ చూసినా వాళ్ళు మెక్డానల్డ్స్ అని చెప్పగలుగుతారు. ఇట్స్ ద సేమ్ కాన్సెప్ట్ లైక్ సండే మండే ఎట్లా అట్లాంటి వర్డ్స్ చూడగానే రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు బయటికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు హాస్పిటల్ అంటే ఏదో తెలియాలి, లేకపోతే పోస్ట్ ఆఫీస్ కానీ అట్లా రెగ్యులర్ గా యూసేజ్ అయ్యే వర్డ్స్ రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దానిపైన కూడా ఫోకస్ చేస్తాం. ఇది వచ్చి సెకండరీ క్లాస్ రూమ్ అండి. ఇక్కడ కొంచెం ఆ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వచ్చే పిల్లలు, సో ఇక్కడ నుంచి అరౌండ్ 11 years నుంచి 16 years పిల్లల వరకు ఈ క్లాస్లో కూర్చుంటారు. సో ఇక్కడ కూడా మనకి మైల్డ్ మోడరేట్ పిల్లలు ఉంటారు. హలో హాయ్ హాయ్ హాయ్, వాట్ ఆర్ యూ గైస్ డూయింగ్? ఏం చేస్తున్నావు సూర్య? రైటింగ్ స్కిలా? ఏంటిది? ఏ లెటర్ ఇది? పి ఈ టి, పెట్, రైట్. ఓకే, సో ఇట్లా వీళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ అంటారండి. దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాము. అంటే మన ఈ పిల్లలు చదువుకోగలుగుతారా లేదా అనే ఒక ఆందోళన పేరెంట్స్ లో ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే మేము స్పెషల్ గా దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాము. అండ్ ఇక్కడ ఓపెన్ స్కూల్ అనే కాన్సెప్ట్ మేము వాడతామండి. అంటే వీళ్ళు ఏజ్ పెరుగుతుంది, మేము చదువుకోలేకపోతున్నారు అనే దిగులు అవసరం లేదు. ఇక్కడ వాళ్ళకి అదే ట్రైనింగ్ ఇస్తుంటాము. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళ ఐక్యూ లెవెల్ని బట్టి వాళ్ళ ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఆర్ స్పెషల్ ఎడ్యుకేటర్ షైనింగ్ అండ్ అనదర్ స్పెషల్ ఎడ్యుకేటర్ గ్రేస్. సో దే ఆర్ లైక్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేశారండి. సో దే ఆర్ కంప్లీట్లీ స్పెషలైజ్డ్. ఈ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలి అనే వాళ్ళనే మేము తీసుకుంటాము. అండ్ నౌ దే ఆర్ యాక్చువల్లీ ఇప్పుడు ఓపెన్ స్కూల్ ది ఫైనల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఎవరెవరు చేస్తున్నారు 6th class? ఇప్పుడు ఎగ్జామ్స్ ఎవరు రాస్తున్నారు? రైజ్ యువర్ హ్యాండ్స్. ఇషాన్, చందన, సాయి భార్గవ్, యా
బాగా రాస్తున్నారా ఎగ్జామ్స్? ఇవాళ ఏం ఎగ్జామ్ అయింది? మ్యాథ్స్. బాగా రాసారా? వెరీ గుడ్. సో నాట్ ఓన్లీ అకాడమిక్స్ అండి, వీళ్ళకి డైలీ లివింగ్ యాక్టివిటీస్ అనే దానిపైన కూడా ఫోకస్ చేస్తాము. సో వాళ్ళు ఇక్కడి నుంచి అయిపోయాక క్లాస్ అయిపోయాక దెన్ వీ ఆల్సో ఫోకస్ ఆన్ ఫిజికల్ యాక్టివిటీ కానీ లేకపోతే డాన్స్ అండ్ వీ ఆల్సో హ్యావ్ మ్యూజిక్ థెరపీ. ఐ విల్ షో యూ. వీ హ్యావ్ అ ఎక్స్క్లూజివ్ మ్యూజిక్ థెరపీ. ఇందులో చాలా మంది పిల్లలు మ్యూజిక్ కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అండ్ స్పెషల్లీ కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఎక్కువ ఉంటుందండి. కాన్సెప్ట్ బేస్డ్ వచ్చేసి వాళ్ళ కలర్ కాన్సెప్ట్ కానీ మనీ కాన్సెప్ట్ కానీ లేకపోతే హ్యాండ్ ఫైన్ మోటార్ స్కిల్స్ సరిగ్గా లేని వాళ్ళకి అట్లాంటి యాక్టివిటీస్ ద్వారా వాళ్ళని బెటర్గా చేయడానికి డెవలప్మెంట్కి మేము టీచర్స్ అనే వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు. సో దీస్ ఆర్ ఏదో ఇంటలెక్చువల్లీ న్యూమరిక్ పజిల్ అండి ఇది. హాయ్, ఏ కలర్ మాన్విత? అది గ్రీన్. అది పెట్టి అది విహాన్ అది పెట్టి విహాన్. రైట్. వొకేషనల్ క్లాస్ రూమ్ అంటే వీళ్ళ ఏజ్ వచ్చేసి లైక్ 16-17 ఇయర్స్ నుంచి మా దగ్గర 38-40 ఇయర్స్ ఏజ్ పిల్లల వరకు కూడా తీసుకుంటాము. సో వీళ్ళు ఏజ్ పరంగానే దే గ్రో అప్ అండి, బట్ ఇంటలెక్చువల్లీ దే ఆర్ సమ్వేర్ అరౌండ్ 13-14 ఇయర్స్ ఆర్ మేబీ 18 ఇయర్స్ ఏజ్ మైండ్ లెవెల్ ఉంటుంది. హాయ్ సుశాంత్. హాయ్. హలో. హాయ్ అదితి. హాయ్. సో ఇక్కడ మేజర్గా పిల్లలకి ఏంటంటే ఏడిఎల్ అంటారు, అంటే యాక్టివిటీస్ ఫర్ డైలీ లివింగ్. వాళ్ళకి ప్రతిరోజు మార్నింగ్ లెగ్సిన దగ్గర నుంచి వాళ్ళ పనులు వాళ్ళు ఎలా చేసుకోవాలనే కాన్సెప్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాం వీళ్ళకి. ఎందుకనంటే వీళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి అనే మైండ్ సెట్ తోటే పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేయించడం జరుగుతుంది. దట్ క్యాన్ బి లైక్ యునో ఐరన్ చేయడం, బట్టలు ఐరన్ చేయడం కానీ లేకపోతే వాళ్ళకి డ్రెస్ ఎలా వేసుకోవాలి అనేది. అండ్ దెన్ బయటికి ఏదైనా చిన్న షాప్ కి వెళ్తే ఒక 10 రూపాయలు ఇస్తే వాళ్ళు ఎలా కొనుక్కోవాలి అనే కాన్సెప్ట్ కూడా నేర్పిస్తామండి. ఒక 10 రూపీస్ ఇస్తే వెళ్ళి ఒక చిన్న టూత్ పేస్ట్ కొనాలి, ఎలా కొనాలి అనేది మేము ఒక స్టాల్ సెటప్ చేసి వాళ్ళకి మనీ కాన్సెప్ట్ అనేది నేర్పిస్తుంటాం. అండ్ స్పెషలీ కుకింగ్ ఆల్సో వాళ్ళంతటి వాళ్ళు చిన్నగా ఏదైనా చేసుకొని తినేలాగా, లైక్ రైస్ కానీ లేకపోతే నూడిల్స్ కానీ మ్యాగీ మేకింగ్ కానీ అండ్ రైస్ కుకింగ్, చిన్న చిన్న వెజిటేబుల్ కటింగ్ దగ్గర నుంచి ఇక్కడ ట్రైనింగ్ అనేది మేము ఇస్తూ ఉంటాము. హాయ్ ఆదిత్య. ఏంటిది? ఇదేంటిది? జై శ్రీరామా? ఇదేంటి బో అండ్ ఆరోనా? శ్రీరామ్ ఎట్లా వేస్తాడు? ఎట్లా వేస్తాడు బాణం? సో హీస్ మిస్టర్ రంజిత్ ఈజ్ స్పెషల్ ఎడ్యుకేటర్ అండి. స్పెషలీ వొకేషనల్ పిల్లలకి ఈ పిల్లలకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలనేది స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని వచ్చారు. హీఈస్ విత్ అస్ ఫ్రమ్ పాస్ట్ 3 ఇయర్స్ నుంచి మా దగ్గర వర్క్ చేస్తున్నారు. అండ్ ఎక్సలెంట్ హార్డ్ వర్కర్ అండ్ వెరీ ఎంపథెటిక్ పర్సన్. చాలా మా పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా జాగ్రత్త చూసుకోవాలి అనే దానిపైన ఈస్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ రంజిత్. అండ్ ఇక్కడ కొంతమంది పిల్లలు డ్రాయింగ్స్ చాలా బాగా చేస్తారు. అండ్ ఇంట్లో పేరెంట్స్కి హెల్ప్ చేయడం. మళ్ళీ మమ్మీకి హెల్ప్ చేస్తున్నావా? హెల్ప్ ఏం చేస్తున్నావు? ఎలా చేస్తున్నావు హెల్ప్? ఎలా హెల్ప్ చేస్తున్నావు? గిన్నెలు సదురుతున్నావా? వెజిటేబుల్ కట్ చేస్తున్నావా? సో తను షీఈస్ విత్ మీ ఫ్రమ్ పాస్ట్ 12 ఇయర్స్ నుంచి. తను వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టూడెంట్స్ తను, శ్రీవల్లి. సో విత్ అస్ 12 ఇయర్స్ నుంచి మా స్కూల్లోనే ఉండింది తను. అండ్ హీస్ కిరీటి. ఈ అబ్బాయి నా దగ్గరికి వెన్ హీస్ 7 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు మా దగ్గర జాయిన్ అయ్యాడు. అండ్ ఇప్పుడు తను అలా కూర్చొని తను ఏదైనా ఇస్తే తను ఏదైనా వర్క్ చేసుకోవడం అనే స్టేజ్ వరకు వచ్చాడు. కిరీటి హాయ్ చెప్పు.
హాయ్. టైం కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఫోకస్ చేస్తారు. అండ్ మనీ కాన్సెప్ట్ ఒకటి వచ్చేసి స్టాంప్ చేయడం కానీ ఇట్లాంటి చిన్న చిన్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ యాక్టివిటీస్ ఇక్కడ చేయిస్తాం. వెజిటేబుల్ కటింగ్ అండ్ దెన్ ఫ్యూ పజిల్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీ, వెయిట్ ఎలా చూడడము అనే దానిపైన కూడా ట్రైనింగ్ చేస్తానండి. అండ్ ఇందులో ఈ క్లాస్లో వచ్చే పిల్లలకి మెయిన్ ఇంకొకటి వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అని ఇంకొక యాక్టివిటీ చేస్తున్నాం మేము ఇక్కడ. సో వి విల్ షో యూ. వి మేక్ విస్తరాకుల ప్లేట్లు తయారు చేస్తాము. 100% ఈకో ఫ్రెండ్లీ న్యాచురల్ లీఫ్ తోటి, అడ్డాకు అని అంటారు. ఆ ప్లేట్స్ తోటి మేము ఇక్కడ ప్లేట్స్ అండ్ బౌల్స్ తయారు చేయడం జరుగుతుంది. అది ఇందులో కొంతమంది పిల్లలకి మేము ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి స్టైఫెండ్ లాగా మళ్ళీ రిటర్న్లో వాళ్ళకి ఒక చిన్న శాలరీ కాన్సెప్ట్ అనే ఇది తోటి మేము చేస్తున్నాం ఇది. అండ్ సూపర్ మార్కెట్స్లో కూడా ఈ ప్లేట్స్ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. బయట మ్యారేజెస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ మాకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఈ పిల్లలు వాళ్ళకి ఒక ఉపాధి లాగా మేము కల్పిస్తున్నాం. సో ఇట్లా జరుగుతుంది. సో ఇవి వచ్చేసి తయారైనాక కనిపించేది ప్లేట్స్ ఇవ్వండి. సో ఇది వచ్చేసి అన్నిటికన్నా పెద్ద సైజ్ 14 ఇంచెస్ బుఫే ప్లేట్. కింద కూడా స్ట్రాంగ్ బేస్ తోటి మనకి ఇక్కడ అనేది ఇస్తాము. అండ్ దిస్ ఆల్సో లైక్ వేర్ యూ కెన్ పట్టుకొని ఈజీగా తినొచ్చు మీరు. అండ్ ఇందులో వచ్చేసి సైజెస్ స్నాక్ ప్లేట్ అండ్ దెన్ బౌల్స్లో కూడా అన్ని సైజెస్ ఉంటాయి. 4 ఇంచెస్, 5 ఇంచెస్ అండ్ దెన్ వీ హ్యావ్ ఆల్ ద సైజెస్ ప్లేట్స్ అండి. అండ్ ఇది వచ్చేసి ట్రేడింగ్ చేస్తాము. వుడెన్ స్పూన్స్ అన్ని న్యాచురల్ ప్రోడక్ట్సే అండి ఇవి. ఫ్రూట్ ఫోర్క్స్ అండ్ దెన్ ఫోర్క్స్ ఇవి. సో ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ మనకి నేచర్ నుంచి వెళ్ళి యూస్ చేస్తున్నాయి. వాడడం అనేది మనకు ఒక సొసైటీకి మేము ఇస్తున్న మెసేజ్ కూడా, దట్ సే నో టు ప్లాస్టిక్ అండ్ యూజ్ ద న్యాచురల్ ప్రోడక్ట్స్ అనేది మా పిల్లల ద్వారా ఈ కాన్సెప్ట్ మేము ఇంట్రడ్యూస్ చేసి గత 8 ఏళ్ల నుంచి సక్సెస్ఫుల్గా మేము బయట సూపర్ మార్కెట్స్కి కానివ్వండి, లేకపోతే ఇస్కాన్ టెంపుల్స్ లాంటి వాళ్ళు, ఐఎస్బి బిజినెస్ స్కూల్స్ లాంటి వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి మా ప్రోడక్ట్స్ కొనుక్కెళ్తుంటారు. సో విచ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఈ అవేర్నెస్ ఇంకా పెరగాలి. చాలా మంది కామన్ పీపుల్ ఇట్లాంటి ప్రోడక్ట్స్ వాడుతూ నేచర్ని సపోర్ట్ చేస్తూ ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేయాలి. సో దిస్ ఈజ్ థెరపీ రూమ్ అండి. ఆక్యుపేషనల్ థెరపీ కానీ బిహేవియర్ థెరపీ కరెక్షన్స్ అన్ని ఈ రూమ్లో చేస్తుంటాము. సో ఇప్పుడు ఒక థెరపీ జరుగుతుంది ఇక్కడ. That is the heart. Yay. Good job. That is three. That is 2. Search for 2. Do it. Wow. కార్తిక our speech therapist and very young and active therapist మా స్కూల్లో. అండ్ తన వల్ల చాలా మంది పిల్లలు చాలా చేంజెస్ డెవలప్మెంట్స్ కనిపించాయి. పేరెంట్స్ని మీరు పర్సనల్గా అడిగితే కూడా వాళ్ళు చెప్తుంటారు. ఈజ్ అన్ ఎక్సలెంట్ థెరపిస్ట్ అండి. థ్యాంక్ యూ. ఈ రూమ్ కొంచెం మేము స్పేషియస్గానే ఉంచుతాము. పిల్లలు ఏదైనా యాక్టివిటీ కావాలంటే ఇక్కడ వచ్చి వాళ్ళు కింద కూర్చొని చేసే యాక్టివిటీ ఏది అడ్డు రాకుండా ఉండాలనేసి మేము కొంచెం ప్లెయిన్గా పెడతాము ఈ రూమ్. సో దిస్ ఈజ్ అవర్ ప్లే అండ్ సెన్సరీ యాక్టివిటీ రూమ్. సో ఇక్కడ వచ్చేసి యూజువలీ దిస్ ఈజ్ అ ట్రాంపలిన్. దీన్ని యూజువల్గా హైపర్ యాక్టివ్ పిల్లలు, ఆటిజం పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. అండ్ దేర్ ఆర్ ఫ్యూ యాక్టివిటీస్. సమన్యు, హాయ్. సో ఆర్ యూ ప్లేయింగ్? సో దీస్ ఆర్ ఫ్యూ యాక్టివిటీస్ దే ప్లే హియర్. అండ్ అది శాండ్ అండ్ బాల్ పిట్ అది. సో ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ పిల్లలతో. ఎవ్రీడే 40 minutes కంపల్సరీగా ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీగా చేయిస్తాం. మ్యూజిక్ థెరపీ రూమ్ అండి. అండ్ మ్యూజిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన పిల్లలకి.
రెండు చేతులతో పట్టుకో. ఇవ్వండి. Left, right, left, right, left. Do left, right. Left, right. Left, right. Left, right. కంప్యూటర్ ట్రైనింగ్ అండి. సో ఈ సిస్టమ్స్ పైన పిల్లలకి సిస్టమ్ ఆపరేట్ చేయడం ఎలాగో, అండ్ దెన్ ఎంఎస్ వర్డ్ టైప్ చేయడం ఎలాగో, ఎక్సెల్ షీట్లో చిన్నగా ఓపెన్ చేసి ప్రెజెంటేషన్ లాగా చిన్నగా వి ఆల్సో ప్రొవైడ్ దట్ ట్రైనింగ్ అండి. ఇక్కడ యోగా థెరపీ రూమ్ అండి. సో స్పెషల్లీ ఓన్లీ యోగా వరకే మేము ఈ రూమ్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. అండ్ కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ తోటి ఫిల్ చేసామన్నమాట. Close your eyes. And then head moving. Move your head. Sai, open your eyes. సో ఎవ్రీడే 20 minutes యోగా అనేది కంపల్సరీగా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఇది మార్నింగ్ రాగానే ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ యోగా, అండ్ దెన్ ఫిజికల్ యాక్టివిటీ, అండ్ దెన్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, అండ్ దెన్ డాన్స్, అండ్ దెన్ వాళ్ళకి సంబంధించిన ఇంకొన్ని ప్రొజెక్టర్ పైన విజువల్లీ ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మన స్కూల్ అంతా చూసారు కదా, మన పిల్లల్ని మా సర్వీసెస్ ఎలా చేస్తున్నాము అన్నీ చూసారు కదా. ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ ఇంకా మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మా కాపరా ఈసీఐలో ఉన్న మా అబవ్ ఐసిఐసిఐ బ్యాంక్ పైన 4th floorలో ఉంటామండి. మీరు మా స్కూల్కి పర్సనల్గా వచ్చి మీరు మమ్మల్ని కలవండి. ఇంకా డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఏమేమి ఎలా ఫీజు స్ట్రక్చర్ కానీ, లేకపోతే ఈ సర్వీసెస్ డీటెయిల్ సర్వీసెస్ కానీ మా థెరపిస్ట్లతో మాట్లాడే అవకాశం మీకు ఉంటుంది. అండ్ అడ్మిషన్స్ ఇప్పుడు ఓపెనే ఉన్నాయి. అండ్ రైట్ ఫ్రమ్ జస్ట్ బార్న్ పిల్లల నుంచి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా మీరు టిల్ 40 years of age వరకు ప్రతి సర్వీసెస్కి మేము మీకు అందుబాటులో ఉంటాము. ఈ కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మేము అవైలబుల్ ఉంటాము. మండే టు సాటర్డే వీఆర్ ఆల్వేస్ అవైలబుల్. మార్నింగ్ 9 నుంచి 5 వరకు ఆఫీస్ ఓపెన్ ఉంటుంది. మీ పిల్లల్ని తీసుకొని రండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వెల్కమ్ టు స్పెషల్ ఫ్రెండ్స్.